అందరికీ స్వాగతం. అండ్ పిఎస్ఎస్ఎం లైవ్ ప్రేక్షకులకు కూడా స్వాగతం. మరొక కొత్త టాపిక్ తోటి ఈరోజు డే 6. నిన్న మనం పుస్తకాలు చదవటం ఎందుకు ముఖ్యమో తెలుసుకున్నాము. దానివల్ల ఉపయోగాలేంటి? మన జ్ఞానాన్ని, అవగాహనని ఎలా విస్తరిస్తాయి అనేది ఆహ్, తెలుసుకున్నాం గదా! ఇవాళ ఇంకొక కొత్త టాపిక్ తోటి ఆహ్, స్టార్ట్ చేద్దాము. చంద్ర సార్ చెప్తారు. అయితే ఈ ఇవాళ మెడిటేషన్ తర్వాత ఒక గెస్ట్ షేరింగ్ కూడా ఉంది. ఆహ్, సో, యాహ్! చంద్ర సార్ ప్లీజ్. Happy evening, dear friends and masters. Great morning. చాలా మాస్టర్స్ ఇంటికి వచ్చారు. సో అందరి కిందనే ఉన్నారు. న్యూ బేబీస్ చాలా ఎంత చక్కగా ప్యూర్గా ఉంటారు. సో ఇంతవరకు టైం స్పెండ్ చేస్తున్నాను. 6 months. సో యాక్టివ్, చక్కగా గమనించటము, క్యూరియాసిటీగా ఉండటము, నవ్వుతూ ఉండటము, భయం లేకుండా ఉండటము, ఇవే కదా అన్నీ నేర్చుకుంటాం. ఎన్ని ఎక్స్ప్రెస్ చేస్తుందో 6 months అమ్మాయి. మాస్టర్ ఉన్నారు కోటి అని, కోటి కూతురు. అన్లెస్ యూ బికమ్ ఎ చైల్డ్ యూ కెన్ నాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నారు జీసస్ క్రైస్ట్. అంటే మనం మళ్ళీ చిన్నపిల్లడు అయిపోతేనే మనం కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఈ ఈ దేవుడి సామ్రాజ్యం అంటే ఏంటి, మన ఆత్మ సామ్రాజ్యానికి మనం వెళ్ళగలము అంటూ మళ్ళీ చైల్డ్ అవ్వాలి. అంటే సీరియస్నెస్ని పక్కన పెట్టేసి లైఫ్ ఏదో సీరియస్ అనుకోకుండా క్యూరియస్ అయిపోవాలి. చిన్నపిల్లల మనస్తత్వం అంటే ఏది జరిగినా పట్టించుకోవడం, దులిపేసుకెళ్ళిపోతుండాలి. దులిపేసుకోవాలంతే. నెక్స్ట్ మూమెంట్లో ఉంటుంది ఉండదు వాళ్ళకి. ఏది కావాలని అడుగుతాము, దొరకదు. కానీ నెక్స్ట్ మూమెంట్లో మర్చిపోతారు, ఇంకోటి కావాలని అడుగుతారు. అలాగే ఉండాలి మనం కూడా. స్పాంటానిటీ అంటే ఆ క్షణంలో ఎలా కనిపిస్తే అలా చేయగలగటము. క్యూరియాసిటీ, నిత్యం కూడా ఇంకోటి ట్రై చేయాలి, కొత్తది అది లాగాలి, ఇది లాగాలి, ఇది లాగాలి, ఏదో ట్రై చేయాలి. ఎంతసేపు ఫిక్స్డ్ మైండ్గా ఉండకుండా. ఇది చిన్నపిల్లల తత్వం కదా. ఫియర్లెస్గా ఏమవుతుంది, మంటలో వేలు పెడతారు అంతే, ఏమవుతుంది అలా జంప్ చేయాలి. అంటే 100 క్యాలిక్యులేషన్ మైండ్లో వేసుకొని ఎక్కడిక్కడ ఆగిపోకుండా, ఓకే డబ్బులు ఉన్నాయి ఈరోజు అది అనిపిస్తుంది కదా, చేసేద్దాం, తర్వాత చూసుకోవచ్చులే అని చేయగలగాలి. ఇవన్నీ మనం అయితే ఖచ్చితంగా దేవుని సామ్రాజ్యంలోకి ఎంటర్ అవుతామంటే మనం ఆ విధంగా ఉంటాము. అంటే అటువంటి అద్భుతమైన లోకంలో ఉంటామని అర్థం. అన్లెస్ యూ బికమ్ ఎ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ హిన్. ఎక్కడుంది అది? మనలో ఉంది అంటున్నారు. అంటే ఆ మాట గుర్తుకొచ్చింది. చిన్నపిల్లలు చూసినప్పుడు జీసస్ క్రైస్ట్ గారు చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ఓకే, అలా తయారవ్వాలంటే మనం ఎంత చేయాలి? అలా స్పాంటేనియస్గా ఉండాలి. స్పాంటేనియస్గా ఉండాలంటే మన బ్యాగేజ్ని వదిలేయాలి. గతాన్ని వదిలేస్తేనే అప్పుడు ఇప్పటికప్పుడు మనం ఉండగలుగుతాం. మనం 60 సంవత్సరాలు అయినా ఆ టైంకి మ్యూజిక్ వస్తే డ్యాన్స్ చేయగలుగుతాం. అదంతా గుర్తుండి నేను ఒక కంపెనీ డైరెక్టర్ని, లేకపోతే చైర్మన్ని, నాకు సీనియర్, లేకపోతే ఏదో నొప్పి ఉంది అనుకుంటే ఏ డ్యాన్స్ చేయలేము. జస్ట్ అలా ఫిక్స్ అయిపోయి ఉండిపోతాం. పాతవన్నీ మర్చిపోవాలి ఫ్రెండ్స్. పాతవన్నీ మర్చిపోవడం అంటే అవసరం లేనివన్నీ మర్చిపోవాలి. అది జరుగుతుంది ఖచ్చితంగా ధ్యానం ద్వారా. ధ్యానం ద్వారా చాలామంది నేను అన్నీ వదిలేస్తామేమో, ఫస్ట్ స్టార్ట్ అవుతుంది నాన్ వెజ్ వదిలేస్తాము అంటే స్టార్ట్ అవుతుంది. నాన్ వెజ్ అయితే వదిలేస్తాం పక్కా, అది వేరే సంగతి. అయితే చాలా న్యాచురల్గా వదిలేస్తాం, కానీ మిగిలినవి వదిలిపెట్టము. మిగిలినవన్నీ బాగా పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో ఏదో ఐస్ క్రీమ్ షాప్ పేరు ఉండేది, అది సిటీ సెంటర్లో ఉండేది. ఓకే, లేక్ వ్యూ ఐ థింక్. నైట్ టైము
అది ఈ నైట్ 1-2 వరకు అటువంటివి ఉంటాయి. సో దూరము ఇంటి నుంచి 15 కిలోమీటర్లు వెళ్ళాలి. వెళ్ళొచ్చు, కానీ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఇట్ టేక్స్ 20 మినిట్స్, 20 నిమిషాలు పడుతుంది. ముందు మైండ్ సెట్ ఏంటి ధ్యానానికి ముందు? ఓ 10 గంటలు అయిపోయింది, ఇప్పుడు ఎవరు వెళ్తారు అంత దూరము? కాదు, ఇది సేఫ్ కాదు, నైట్ టైమ్, ఓకే కోల్డ్ వస్తుంది, ఏవో 100 రకాలు ఏదైనా ఆగిపోవడము. అది ధ్యానానికి వచ్చిన నెక్స్ట్ చక్కగా ఐస్ క్రీమ్కి వెళ్ళాలంటే ఆ టైం డిసైడ్ చేసుకోవడం, వెళ్ళిపోవటమే. 10-11 డజంట్ మ్యాటర్, వెళ్ళిపోవటమే. ఓకే, ఓపెన్ చేసి ఉందా లేదా. సెకండ్ షోకి వెళ్ళాలంటే ఆ, మంచిది కాదులే, సేఫ్ కాదు, ఓన్లీ ఫస్ట్ షో మ్యాట్ని. ధ్యానం వచ్చిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ దగ్గర ట్రాఫిక్ లేకుండా చాలా అద్భుతంగా వెళ్ళిపోతాం, వస్తాం, అదే వెళ్తాము ధైర్యంగా. అంటే ఫ్లెక్సిబిలిటీ, యూ గెడాప్ట్ టు ఫ్లెక్సిబిలిటీ, గెడాప్ట్ టు స్పాంటానిటీ. దానికి పెద్ద ప్లానింగ్ ఉండదు. ఓకే, ఆ టైం భోజనం చేస్తాం, ఒక టైం ఉందా, ఇది వెళ్ళొచ్చు ఈరోజు, ఓకే చలో లెట్స్ గో, దట్స్ ఇట్. దట్స్ హౌ వి విల్ బికమ్ స్పాంటానియస్. సో ఏది తగ్గలేదు, అన్నీ పెరుగుతూ వచ్చాయి. చిన్న చిన్న కోరికలు లాంటివి ఏవైతే ఉంటాయో, ఏవైతే మనం ఆపేసుకుంటున్నామో, మన లిమిటింగ్ బిలీఫ్స్ అంటాము, ఆ లిమిటింగ్ బిలీఫ్స్ నుంచి అవన్నీ కూడా మెల్లమెల్లగా చాలా ఈజీగా తొందరగా పోతాయి. ఫ్రెండ్స్ వస్తారు, నైట్ ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటాము, 11:30 కాఫీ తాగాలి, మ్యాగీ చేసుకుని తినాలి, తినాలి. రాత్రి 10 గంటలకు ఏం తింటాము, 10 అయిపోయింది కదా, ఏం డిన్నర్ తర్వాత ఏం పట్టుకోను. అవన్నీ ఆర్ రెస్ట్రిక్టింగ్ అవర్ సెల్స్. వి గో విత్ అవర్ ఫీలింగ్, వి గో విత్ అవర్ ఫీలింగ్, వి బికమ్ ఎ చైల్డ్ అగైన్. అంటే ఎలాగైతే చిన్నప్పుడు చేసామో అలా చేయగలగాలి, వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్. చిన్నప్పుడు రెస్ట్రిక్షన్స్ ఉండవు, బాగా రెస్ట్రిక్షన్స్ వచ్చేస్తున్నాయి. వాటిని లిమిటింగ్ బిలీఫ్స్ అంటాండి ఫ్రెండ్స్, వి చేంజ్ దెమ్. 99% ఆఫ్ అవర్ లైఫ్, 99% నూటికి, అన్ని చిన్న చిన్న ఈవెంట్సే ఉంటాయి జీవితంలో, పెద్దవేమి తక్కువ ఉంటాయి. పెద్దవంటే ఏంటి, సపోజ్ ఒక పెద్ద కాలేజ్ అడ్మిషను, లేకపోతే ఒక బిగ్ కంపెనీలో జాబు, ఒక రిజిగ్నేషను, ఒక పెద్ద బిజినెస్ పెట్టడము, ఎన్ని జరుగుతాయి ఇవి జీవితంలో? 1% కూడా ఉండవు. పెద్ద పెద్ద ఈవెంట్స్, బాగా టాప్ లెవెల్ చేంజెస్ అనేవి 1% కూడా ఉండవు. 99% చిన్నవే ఉంటాయి, ఇలాగా చిన్న చిన్నవి ఉంటాయి. ఎవరైనా ఇంటికి వస్తారు, దాని కింద మీద పడిపోయి ఇంటికి వస్తే, ఓకే నేను హ్యాండిల్ చేయగలనా లేదా అని కాకుండా, ఓకే అది కామన్గా సహజంగా జరిగే విషయం, వాళ్ళకి టైం ఇవ్వగలగాలి, వాళ్ళు చూసుకోగలగాలి. సో 99% చిన్న ఈవెంట్సే ఉంటాయి. రోజుకి ఆఫీస్కి వెళ్ళి వస్తాం, వీకెండ్ రైడ్ చేయాలనుకుంటున్నాం. వీటిని మనము చాలా ఈజీగా హ్యాండిల్ చేసుకోగలగాలి, ప్రతిదానికి రెస్ట్రిక్షన్ కాకుండా ఈజీగా ఉండాలి, ఓపెన్గా ఉండాలి. మెడిటేషన్ ద్వారా ఇది 99% ఫస్ట్ ఫిక్స్ అయిపోతుంది. 99% ఫిక్స్ అయింది అనుకోండి, మన లైఫ్ మారిపోయినట్టు మనకు ఉంటుంది. ఎందుకంటే ప్రతి నిమిషంలోనే ఎఫర్ట్లెస్గా కనిపిస్తుంటుంది, ఈజీ ఈజీ ఈజీ. దానికి పెద్ద డెసిషన్ అవసరం లేదు, దానికి ప్లానింగ్ అవసరం లేదు. ఈ ఫ్లో, ఇట్స్ కాల్డ్ గోయింగ్ ఇన్ ఫ్లో విత్ లైఫ్. ఆటోమేటిక్గా పెద్ద విషయాల్లో కూడా మనకు పట్టు వచ్చేస్తుంది. ఓకే ఏమవుతుంది, సరే ఫైన్, మనం చేయాల్సిన ప్రయత్నం చేశాం కదా, తర్వాత ఏం జరిగితే అది జరుగుతుంది అన్నటువంటి ఒక భరోసా, దీంట్లో ఒక ధైర్యంతో ఉంటాం. చూద్దాంలే, అదే కేర్‌లెస్‌గా గాదు, ఒక రెస్పాన్సిబుల్‌గా మనం చేయాల్సినంతా చేసి, ఎందుకంటే ధ్యానం అది కూడా చేయిస్తుంది మన చేత. ఒక రెస్పాన్సిబిలిటీ పెంచుతుంది. సో, ఈ ధ్యానాన్ని డియర్ ఫ్రెండ్స్ బాగా పెంచుకోవాలి అంటే, ఇక్కడ మనం ఒకటి చేస్తున్నాం రోజు, గ్రూప్ మెడిటేషన్. మన ఇండివిడ్యువల్ మెడిటేషన్ చేసుకోవచ్చు, కానీ గ్రూప్‌తో చేస్తే చాలా చక్కగా, గ్రూప్ మెడిటేషన్ ఈజ్ 3 టైమ్స్ టు 6 టైమ్స్ మోర్ పవర్‌ఫుల్. ఒక ఆర్డర్ ఆఫ్ మాగ్నిట్యూడ్ పవర్‌ఫుల్ అంటాం. అంటే ఏంటి పవర్‌ఫుల్ అంటే, మనం తొందరగా ఎంప్టీనెస్‌లోకి వెళ్తాం, శూన్య స్థితిలోకి వెళ్తాం, ఆలోచనలు తగ్గించుకోగలుగుతాం. గ్రూప్ మెడిటేషన్, గ్రూప్ ఎనర్జీ ఉంటుంది. ఓకే. సో, గ్రూప్ మెడిటేషన్ చక్కగా ఉపయోగము. అందుకనే మీరు ఇంట్లో చేసేటప్పుడు సెల్ఫిష్‌గా ఉండొచ్చు, కానీ ముందు మన ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. సో, ఆళ్ళతో కలిపి కూర్చుంటాం గ్రూప్ మెడిటేషన్. మన ఒక్కరు బదులుగా మన స్పౌసెస్, పిల్లలు, పేరెంట్స్ తోటి ముందు ఇంట్లో కూర్చోవచ్చు చక్కగా. ఓకే. అది కొద్దిగా ఎన్హాన్స్‌మెంట్ ఉంటుంది. ఇటువంటి గ్రూప్స్ ఎక్కడొచ్చినా పీఎంసీలో చక్కగా 24లో ఎన్నో మెడిటేషన్స్ అవుతూ ఉంటాయి. ఏదో టైంలో ఆడ కనెక్ట్ అయిపోవాలి గ్రూప్ మెడిటేషన్‌కి. ముఖ్యంగా బిగినర్స్. సీనియర్స్ అయిన తర్వాత
మనకి ఒక నిజంగా గ్రూప్ మెడిటేషన్ ఎప్పుడు పవర్ఫుల్లే ప్రతి ఒక్కరికి. రెండు, ఇంకోటి చేస్తున్నాం ఇక్కడ, మ్యూజిక్ మెడిటేషన్. పత్రి గారు మ్యూజిక్ మెడిటేషన్ మీద ఎంతో 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 ఎన్నో రకాలుగా రీసెర్చ్ చేస్తున్నట్టుగా చేస్తూ చేస్తూ ఒక అద్భుతంగా మెడిటేషన్ మ్యూజిక్ జోడించి ఒక స్పెషలిస్ట్గా చేశారు వరల్డ్లో. సో మ్యూజిక్ మెడిటేషన్, మెడిటేషన్ గ్రేట్, మ్యూజిక్ యాడ్ చేసుకుంటే ఇంకా గ్రేట్, ఇంకా తొందరగా ఇంకా డెప్త్గా ఉంటుంది మెడిటేషన్. అందుకని మ్యూజిక్ను మనం చక్కగా వినియోగించుకుంటాం ఉన్నప్పుడల్లా. ఎక్కడెక్కడో వింటారు మీరు, అది దీనికి అలవాటు పడితే తర్వాత మెడిటేషన్ మ్యూజిక్ లేకుండా చేయగలరంటే అవన్నీ అవి మిత్స్ అంతే. ఏదో లాజికల్ రీజనింగ్తో చేసే మనం మెడిటేషన్ మ్యూజిక్ ఉంటే చేసుకోగలుగుతాం, ఒకసారి ధ్యానం అలవాటు అయిన తర్వాత మ్యూజిక్ లేకపోయినా చేసుకోగలుగుతాం. అంటే ఇదన్నీ ఏంటంటే మనకి అవకాశం ఉన్నప్పుడు వినియోగించుకోవాలి, లేకపోతే లేదు. సో ఫస్ట్ మెడిటేషన్ మనతో మనం ఉండటము, దానికి మ్యూజిక్ అవసరం లేదు, గ్రూప్ అవసరం లేదు, ఏబీ అవసరం లేదు. ముందు మనతో మనం ఉంటున్నామా లేదా? ఎస్, ఉండగలుగుతాం. అయితే ఇవన్నీ మన చుట్టూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, వాడుకోవచ్చు కదా. నా ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయాలి, ఇంటర్నెట్ వాడుకుంటాను. ఇంటర్నెట్ వాడుకొని 2 రోజులు, లైబ్రరీకి వెళ్ళి ఫిజికల్గా బుక్ చదువుకుని వస్తే 30 రోజులు. ఏది ఎఫిషియన్సీ? ఉన్నది వాడుకోగలగాలి. అయితే మాస్టరీ ఉండాలి. దట్స్ ఆల్ ఇట్ ఈస్. వి గెయిన్ మాస్టరీ విత్ మెడిటేషన్. అప్పుడు ప్రతిదీ కూడా చక్కగా వినియోగించుకుంటాము. ఆ మొమెంట్లో ఉంది కాబట్టి. లేదనుకుంటే మనం దాని గురించి లేదు అని బాధపడము. చక్కగా ఉన్నదానితో మనం చేసుకోగలుగుతాం. ధ్యానం కూడా అంతే. సో గ్రూప్ మెడిటేషను. 2, మ్యూజిక్ మెడిటేషన్. దీని ద్వారా మన మెడిటేషన్ డెప్త్ ఇంకా బాగా పెరుగుతుంది. చక్కగా క్లాసికల్ మ్యూజిక్, మనకి ఏది నచ్చితే అది క్లాసికల్గా, స్లో మ్యూజిక్స్ ఆర్ సమ్ డిపెండింగ్ ఆన్ యువర్ టేస్ట్. సమ్ పీపుల్ బాగా స్లోగా ఉండాలి, సమ్ పీపుల్ కొద్దిగా ఆ మాత్రం, కొంతమంది కొద్దిగా స్పీడ్గా ఉండాలి. ఓకే, వాట్ ఎవర్ యూ లైక్. ఓకే. దెన్ థర్డ్ థింగ్ ఈజ్, ఇందాక సార్ చెప్పారు ఫుల్ మూన్ మెడిటేషన్ కూడా చెప్పారు. పౌర్ణమి రోజుల ధ్యానాలు. పౌర్ణమి రాత్రి అంతా ధ్యానం చేసుకోవచ్చు. పౌర్ణమి రాత్రికి ముందు, పౌర్ణమి రాత్రి తర్వాత ఫుల్ మూన్ మెడిటేషన్. ఇవన్నీ నేచురల్గా అవైలబుల్ కదా. గ్రూప్ అంటే మన ఇంట్లో ఎవరైనా గ్రూప్తో కూర్చోవటము, మ్యూజిక్ ఉంటుంది ఆ మాత్రం. ఇప్పుడైతే అందరికీ ఉంది, మొబైల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి. పౌర్ణమి ధ్యానము, పౌర్ణమి రోజు నాడు చక్కటి శక్తి ఉంటుంది. ముఖ్యంగా పౌర్ణమి ధ్యానం చేస్తాము. ఎలాగైతే ఆ, ఆమ్, సముద్ర కెరటాలు అవి బాగా పైకి లేస్తూ ఉంటాయి, బికాజ్ ద గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ ద మూన్ ఈజ్ హై. కాబట్టి ఆ రోజు ఒక ప్లానటరీ ఫోర్స్ ఉంటుంది అని అర్థం. అవన్నీ సాక్రల్ బాడీస్ కాబట్టి వాటి యొక్క శక్తి ఎక్కువ ఉంటుంది ఆ పౌర్ణమి ధ్యానాల్లో. అఫ్ కోర్స్ మనలోని ఎమోషన్స్ బాగా లెగస్తూ ఉంటాయి. పౌర్ణమి ధ్యానం కాదు, పౌర్ణమి రోజుల్లో. దానికి చాలా సైన్స్ ఉంది. ఈ మంత్లీ సైకిల్స్ ఉంటాయి, దానికి అలైన్మెంట్ అంటే చాలా సైన్స్ ఉంది. ఇందులోకి వచ్చారు కాబట్టి దానికి సంబంధించిన సైన్స్ కూడా మీకు కనుక తెలుస్తూ ఉంటుంది. పిఎంసీలో ఎన్నో లెక్చర్స్ వస్తాయి. మంత్లీ సైకిల్స్, సపోజ్ ఉమెన్ మెన్స్ట్రల్ పీరియడ్ సైకిల్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి. దానికి అంత పెద్ద సైన్స్ అది. బట్ పౌర్ణమి ధ్యానాల్లో, పౌర్ణమి రోజుల్లో మనం ధ్యానం చాలా చక్కగా ఎక్కువ శక్తివంతమై ఉంటుంది. ముందు రోజు తర్వాత రోజు, ముందు 2 రోజులు తర్వాత 2 రోజులు వీలైతే చక్కగా కూర్చొని ఎక్స్ట్రా ధ్యానం చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ పిరమిడ్ మెడిటేషన్. పిఎంసి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిరమిడ్ మెడిటేషన్, పిరమిడ్ ధ్యానం అంటే చాలామంది ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే, పిరమిడ్ అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రం. ఒక నేచర్ ఎలాగైతే శక్తితో నిండి ఉంటుందో అలాగే పిరమిడ్లోకి వెళ్తే శక్తి ఉంటుంది. రీసెర్చ్గా, సైంటిఫిక్గా కనుక్కున్నది ఇది. బుక్స్ చదువుతూ అన్ని రకాలుగా తెలుసుకున్న తర్వాత పత్రి గారు 1984లో రీసెర్చ్ చేసి, పర్సనల్గా ఎంతో రీసెర్చ్ చేసి, పిరమిడ్ని ఒక మెడిటేషన్కి వాడితే బాగుంటుంది, ఎందుకంటే దానికి హీలింగ్ పవర్స్ ఉన్నాయి, దానికేమో ప్రిజర్వేషన్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. అంటే ఏదైనా వెజిటబుల్స్ పెడితే అందులో, ఇప్పుడు పిరమిడ్ వ్యాలీలో మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం. 180 రోజులు టమాటోస్ ఒక చిన్న పిరమిడ్లో, చిన్న పిరమిడ్ అంతే ఫ్రేమ్లా ఉంటుంది పెడితే, దానికి ఒక యాంగిల్ ఉంటుంది, యాంగిల్ మెయింటైన్ చేస్తే పిరమిడ్, ప్lenty ఆఫ్ లెక్చర్స్ ఉంటాయి పిఎంసీలో. 51 degrees 50 minutes యాంగిల్ మెయింటైన్ చేస్తే పిరమిడ్ ఆ యాంగిల్లో కానీ మనం చేసుకొని పెడితే, మేము అలా పెట్టినప్పుడు 180 days, 180 రోజులు టమాటోలు బయట రూమ్ టెంపరేచర్లో ఉన్నాయి ఫ్రెష్గా.
అదే బయట టమాటోలు ఆ పిరమిడ్ బయట పక్కనే ఉన్నవి 20 రోజుల్లో వెళ్ళిపోయింది. ఇక్కడ 180 రోజులు. సక్సెస్ రేట్ ఎంతో తెలుసా? 75%. అంటే 100 టమాటాలు పెడితే 75 అలాగే ఉన్నాయి ఫ్రెష్గా. 180 రోజులు అది కట్ చేసుకొని తిన్నారు కూడా అక్కడ. క్వాంటమ్ ఫీస్ట్ అమిత్ గోస్వామి అలాగే ఇద్దరు వచ్చారు. లిండ్లే మే అని చెప్పేసి ఒక ఫారినర్, వాళ్ళ సమక్షంలో కట్ చేయించి తినడం జరిగింది. అద్భుతంగా ఉంది. సో అంత ప్రిజర్వేషన్ ఉంది దానికి, పిరమిడ్ శక్తి ఉంది. అది పత్రి గారు దీన్ని ధ్యానానికి పెడితే ఇంకా అద్భుతంగా ఉంటుందని ధ్యానం కోసం చెప్పేసి ఫస్ట్ పిరమిడ్ కర్నూలులో నిర్మించి ఈ రోజుకి దాదాపు 30,000 పిరమిడ్లు ఎంతోమంది ఇండివిజువల్గా కట్టుకోవటము, ఈ పెద్ద క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. సో పిరమిడ్ ధ్యానము, పిరమిడ్ క్యాప్ పెట్టుకోవచ్చు. విషయాలు తెలుసుకుంటే ఆటోమేటిక్గా దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఫర్దర్ వస్తుంది. ఈ 40 డేస్లో పిరమిడ్ గురించి ఒకరోజు పూర్తిగా చెప్పుకుంటాం, అప్పుడు ఇంకొద్దిగా డీటెయిల్గా ఇద్దాం. బట్ పిరమిడ్ ధ్యానము ఒకటి. ఓకే. ఇంకొకటి నేచర్ మెడిటేషన్, ప్రకృతిలో మెడిటేషన్. ఎప్పటికప్పుడు టైం ఉంటే ప్రకృతిలోకి వెళ్ళిపోయి చక్కగా కూర్చొని చేయటము. అమెరికాలో అయితే ఎంత ప్రకృతి ఉంటుందో, ఇక్కడ ఉన్న అమెరికా వాసులు అందరూ కూడా. ఆ మేడం ఉన్నారు ఆల్బనీ, అంతా ఫుల్ అసలు అద్భుతమైన గ్రీనరీ అక్కడ. ఆ వెళ్ళి చుట్టూ ఫుల్ గ్రీనరీగా ఉంటుంది. ఆ ఇంట్లో ఉంటే బయటకు వెళ్ళిపోయి కూర్చొని చేయాలనిపిస్తుంటుంది. సో ప్రకృతిలో మెడిటేషన్. పిరమిడ్ వ్యాలీకి వచ్చారనుకోండి, కైలాసపురి కూడా అక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మంచి అద్భుతమైన పిరమిడ్ క్షేత్రం ఉంది కైలాసపురి అని. పిరమిడ్ దొరుకుతుంది అక్కడ, ప్రకృతి దొరుకుతుంది, గ్రూప్ దొరుకుతుంది, ఫుల్ మూన్ రోజు వెళ్తే ఫుల్ మూన్ దొరుకుతుంది, అన్నీ దొరికేస్తాయి ఇక్కడ. కైలాసపురి, హైదరాబాద్ పత్రి శక్తిస్థల్ అంటారు, ఒక అద్భుతమైన పిరమిడ్ క్షేత్రం అక్కడ ఉంది. ఇలా ఎక్కడ పడితే అక్కడ పిరమిడ్ క్షేత్రం ఉన్న చోటుకి వెళ్ళిపోతే నేచర్తో, ఫుల్ మూన్లో, గ్రూప్తో, మ్యూజిక్తో అన్నీ, ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి ఒక మెడిటేషన్లో. పిరమిడ్ వ్యాలీ ఫుల్ మూన్ నైట్లో దాదాపు ఇప్పుడు అయితే ఒక 500 మంది ఈజీగా వస్తున్నారు నైట్ టైం మెడిటేషన్ చేయడానికి, ప్రతి ఫుల్ మూన్ నైట్కి. ఫ్రీ మెడిటేషన్, ఫ్రీ ఎంట్రీ, చక్కగా రావచ్చు. దూరంగా ఉన్న వాళ్ళు ఒక 3 రోజుల ట్రిప్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కూడా. సో డియర్ ఫ్రెండ్స్, సో ఇంకా మెడిటేషన్లు, సో గ్రూప్ మెడిటేషన్ అనుకున్నాం, ప్రకృతి, ఫుల్ మూన్, నేచర్, మ్యూజిక్, రైట్. ఇంకోటి ఇంపార్టెంట్ విషయము, రెగ్యులారిటీ ఇన్ మెడిటేషన్ ఉండాలి. ధ్యానంలో రెగ్యులారిటీ ఉండాలి. మన ధ్యానం బాగా ఇంకా పటిష్టం అవ్వాలి. ధ్యానం ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. ధ్యానం ద్వారా నాలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని నేను నిజంగా బయటకు తీసుకొచ్చి అనుభవించగలగాలి. అంటే ఏంటి? ఆ, ఏదైనా కుక్కగా అనిపిస్తే దాని ఊరికనే రాయితో కొట్టము, ఊరినే చిచి అని చెప్పేసి దాన్ని జరిము, దానికి కూడా ఒక ప్రేమించగలిగే ఇది ఉంటుంది. అట్లీస్ట్ దాన్ని అసహించుకోమది, అది ఉంటుంది చక్కగా, ఓకే దాని పని అది, మన పని అదిలా ఉంటాం. ఎవరికైనా అవసరం ఉంటే ఆ మాత్రం ఒక మనకు చేతనైతే సాయం చేస్తాం. లేదంటే కనీసం ఒక ఇంటెన్షన్ ఉంటుంది, ఓకే వాళ్ళకి అంతా చక్కగా బాగుండగా అన్నట్టు ఒక ఇంటెన్షన్ వస్తుంది. దాన్నే అంటాం కంపాషన్ అంటాం, అది వస్తుంది ఆటోమేటిక్గా. దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ కాన్షియస్నెస్. అది మనలో రావాలి, బాగా పెరగాలి అంటే, మన ధ్యానం సాధన బాగా ఉండాలంటే, ఇంకొకటి డియర్ ఫ్రెండ్స్, రెగ్యులారిటీ ఉండాలి. రెగ్యులర్గా దానికి ఒక సైన్స్ ఉంది. రెగ్యులర్గా చేయాలి. రెగ్యులర్గా చేయకపోతే ఎలాగైతే డైలీ ఫుడ్ ఉంటుందో బాడీకి, మన డైలీ ఈ మన చుట్టూ ఎన్వైరన్మెంట్ నుంచి మనం ఎంతో ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేస్తాం. టీవీల ద్వారా, లేకపోతే మన ఫ్రెండ్స్ చెప్పే ద్వారా, 10 మంది చెప్పేది మీడియా ద్వారా అంతా కూడా మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. మనం ఏది కన్జ్యూమ్ చేసి, ఆఫీస్లో కొలీగ్స్ కంప్లైంట్స్ ఇస్తారు గవర్నమెంట్ గురించి, ఇవన్నీ వస్తాయి. అవన్నీ కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు ఏది ఎక్కువ వింటూ ఉంటామో అదే మన సబ్కాన్షియస్ ప్రోగ్రామ్ అయిపోతూ ఉంటుంది. దాన్ని క్లియర్ చేస్తూ ఎప్పటికప్పుడు క్లియర్గా ఉండాలంటే రోజుకి ఆ రోజు ధ్యానం చేయాలి. లేకపోతే అది మెల్లగా అక్యుములేట్ అయిపోతాయి. అక్యుములేట్ అయిపోతే మనం ఏదైతే నేర్చుకున్నామో మెల్లగా డిస్లాడ్జ్ అయిపోతుంది మళ్ళీ. ధ్యానం నేర్చుకునే ప్రక్రియను మర్చిపోము. ఒక డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత ఎలాగైతే ధ్యానం అది మర్చిపోము. కానీ రెగ్యులారిటీ మిస్ అయితే మనం మళ్ళీ పాత వ్యక్తిగా మారిపోతాం తొందరగా. ఎందుకంటే మన ఎన్విరాన్మెంట్ కాన్స్టెంట్గా ఫీడ్ చేస్తుంది ఆపోజిట్గా. వీళ్ళు ఇంతే, ఇది సరిగ్గా జరగట్లేదు. కొంతమంది సరిగ్గా జరగట్లేదు అని అంటూ ఉంటే సరిగ్గా జరగదు. అదే అదే విషయాలు ఫీడ్ చేసుకొని మన మైండ్లో సరిగ్గా జరగట్లేదు అనుకుంటే ఒక బోల్డ్గా ఆలోచిస్తున్నట్టు. ఏది సరిగ్గా జరగట్లేదు, అన్నీ సరిగ్గా గొప్పగా జరుగుతున్నాయి ప్రతిసారి కూడా అనేది ఒక అర్థం తెలుసుకుంటాం. ఎటువంటి సిచ్యువేషన్లో అయినా అన్నీ గొప్పగా జరుగుతున్నాయి అని ఉండటమే మాస్టరీ. ఇప్పుడు ఎన్నో జడ్జిమెంట్స్, కామెంట్స్ ఉంటాయి, ప్రెసిడెంట్ ట్రంప్ ద్వారా ఎన్నో జరుగుతున్నది అంటే ఎవరికి తెలుసు?
మనకు ఎలా తెలుస్తుంది? 5 ఇయర్స్ తర్వాత ఏం జరుగుతుంది? దానివల్ల గొప్ప విషయం అది మంచిగా చెడు ఎలా తెలుస్తుంది? మీకేమైనా తెలుసా? ఇప్పుడు ఓకే, ఎవరికో కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చు. ఇమ్మీడియట్గా మనం ఎంతసేపు ఈ రోజు జరిగిందని ఈ రోజు రిజల్ట్ చూస్తాం, కానీ దీని తర్వాత ఒక రిపర్కషన్ లాంగ్ టర్మ్లో ఎంత గొప్పగా ఉంటుంది ఉండదు మనకు ఎలా తెలుసు? ఈరోజు చాలామంది మెడిటేషన్ దీంట్లో కరోనా వచ్చింది చూడండి, దాని ద్వారా నాకు అద్భుతమైన జీవితం ఎంతో మారిందని చెప్తున్నారు. మరి ఏం చెప్పాలి? ఆ రోజు అదొక పెద్ద మహమ్మారి అనేవాళ్ళు. ఇప్పుడు కరోనా ద్వారా నా జీవితమే మారిపోయింది. నేను ఒక అద్భుతమైన దీంట్లోకి వెళ్ళాను, కొత్త బిజినెస్లోకి వెళ్ళాను, కొత్త జాబ్లోకి వెళ్ళాను, ధ్యానం పట్టుకున్నాను, ఇంకోటి అనేది చెప్తున్నారు. సో మనకి ఏ రోజు కూడా మనం అనుకుంటాం తెలుసు, కానీ ఏమీ తెలియదు. ఊరికనే జడ్జ్మెంట్ చేసుకుంటూ ఉండటమే. అది క్రియేట్ చేసుకున్నాం కాకపోతే అంటే ఆ విషయం తెలుసుకోవాలి. ప్రతిదీ ఎప్పుడు కూడా నిత్యం మంచి అంతా కాబట్టి కరెక్ట్గా జరుగుతుంది. నాకు అర్థం అవ్వదు అంతే. సో డియర్ ఫ్రెండ్స్, ఈ ధ్యాన సాధన బాగా ఉండాలంటే రెగ్యులారిటీ ఇన్ మెడిటేషన్ ఖచ్చితంగా ఉండాలి. రెగ్యులారిటీ అంటే ఏంటి? రోజు వీలైనంత వరకు ధ్యానం చేయాలి, రోజు చేస్తూనే ఉండాలి, రోజు సాధన చేయాలి. సాధన అంటే ధ్యానము, స్వాధ్యాయము, సత్సంగము 3. కొద్ది రోజులకి సేవ యాడ్ చేసుకుంటే సేవ. ఇది మాత్రం ఖచ్చితంగా ఉంటే పత్రి గారు ఒక ఫార్ములా ఉండేది, 3+2+1 ఫార్ములా. 3 అవర్స్ ధ్యానము చూడండి, 3 అవర్స్ ధ్యానము, 2 గంటలు 2 గంటల స్వాధ్యాయము, 1 అవర్ సత్సంగము, రోజుకి 6 గంటలు. దానికి ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకే, త్రిధర్మ కాన్సెప్ట్ ఉంది. సో ఆ త్రిధర్మ కాన్సెప్ట్ ఇంకో రోజు వద్దాం. సో ఈ రోజు ఇంకా ధ్యానం చేద్దాం డిఫరెంట్. సో మన సాధన బాగుండాలంటే ఇప్పుడు చెప్పినటువంటి 6 విషయాలు చాలా ఈజీ, జస్ట్ యాడ్ చేసుకోవాలి అంతే. ఫుల్ మూన్ వస్తుంది కదా, ప్రతి మూన్ ఫుల్ మూన్ నైట్ వస్తుంది, ప్రోగ్రామ్స్ ఉంటాయి, జాయిన్ అయిపోవాలి. ఆ రోజు కొద్దిగా ఖాళీ పెట్టుకోవాలి అంతే, ఇంకేం లేదు. క్యాలెండర్లో రాసుకోవాలి. మ్యూజిక్ ఉంది, కూర్చుంటున్నప్పుడు మ్యూజిక్ పెట్టుకోండి అంతే. గ్రూప్ ఇంట్లో ఎవరో ఒకరిని పట్టుకొని వచ్చేది కూర్చోండి ధ్యానానికి. గ్రూప్ లేదంటే ఇక పిఎంసీలో జాయిన్ అవ్వండి. గ్రూపు బెస్ట్ పిఎంసీలో జాయిన్, ఎందుకంటే సీనియర్ మెడిటేటర్స్ ఎంతోమంది ఉంటారు. రైట్. నేచరు, ప్రకృతికి వెళ్ళాలి, టైం తీసుకోవాలి, నేచర్కి వెళ్ళాలి. రైట్ ఫ్రెండ్స్. సో పిరమిడ్స్ దగ్గరలో ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి. వీరంతవరకు పిరమిడ్ దగ్గరలో ఉన్న వాటికి మనం పట్టుకోవాలి. లేదంటే మనం ఒక పిరమిడ్ క్యాప్ తయారు చేసుకోవచ్చు, ఆర్డర్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు పిరమిడ్ క్యాప్. శనివారాలు మనము చక్కగా కొంతమంది నాయకుల నుంచి అంటే ధ్యానం చేస్తుంటారు. చక్కటి ధ్యానంతో ఎన్నో విధంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది. వాళ్ళ జీవితంలో, వాళ్ళ కెరీర్లో, వాళ్ళ టీమ్స్లో, కంపెనీలో. మనము కొద్దిగా అనుభవాలు విందాము. ప్రతి శనివారం కూడా ఎవరో ఒకరు మనం ఇన్వైట్ చేసుకుంటాము, ఒక గెస్ట్ లీడర్ని. ఈరోజు ఒక సీనియర్ మాస్టర్ లక్ష్మీ మేడం గారు బుద్ధా సేవ నుంచి ఎన్నో అనుభవాలు, గొప్ప నాలెడ్జ్ ఉంది మాస్టర్ మేడం గారికి. భగవద్గీత చాలా చక్కగా చెప్తారు. సో మేడం గారి అనుభవాలు విందాము. సో ఎస్ లతా గారు, హాయ్ మేడం, ఇంట్రడ్యూస్ చేయండి. ఎస్ అండి. ఓకే. సో ఇవాళ మనకి శ్రీమతి లక్ష్మి గారు ఉన్నారు. తన అనుభవాల గురించి మనకు చెప్పటానికి. లక్ష్మి గారు 20 సంవత్సరాల పైగా ప్రొడక్ట్ మేనేజ్మెంట్‌లో అనుభవం కలిగిన ప్రముఖ ఆటోమేషన్ లీడర్. ఆమె సంస్థలకు ఆటోమేషన్ పరిష్కారాలను అందించడంలో మరియు మద్దతివ్వడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వృత్తిపరమైన బాధలతో పాటు ఆమె శిక్షణ పొందిన కర్ణాటిక్ సంగీత గాయని మరియు భగవద్గీత ఉపాధ్యాయురాలు. సమగ్ర ఆరోగ్యం పట్ల ఆసక్తి కలిగిన లక్ష్మి గారు గత 5 సంవత్సరాలుగా ధ్యానం సాధన చేస్తూ మరియు బుద్ధ సీఈఓ క్వాంటమ్ ఫౌండేషన్‌లో స్వచ్ఛంద సేవ చేస్తున్నారు. సో, మనందరం తనకి స్వాగతం చెప్దాము. లక్ష్మి మేడం, ప్లీజ్ వెల్కమ్ అండ్ టేక్. Thank you, sir. Thank you, Lata madam. So, ధ్యానం అసలు ఎందుకు చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్? సో ఫస్ట్ మాకు కార్పొరేట్ ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ కింద, నేను అప్పట్లో కాగ్నిజెంట్లో అన్ని కంపెనీలో చేసేదాన్ని. అప్పుడు మాకు బుద్ధా సిఓ ఫస్ట్ ప్రోగ్రామ్, కార్పొరేట్ ప్రోగ్రామ్ పెట్టారు.
40 రోజులు. అది కూడా 10-11 మధ్యలో అన్నమాట. అది చాలా క్రూషియల్ టైం ఉంటుంది. మేము అనుకున్నాం హెచ్ఆర్ అసలు ఎలా పర్మిషన్ ఇచ్చారు ఇంత మెయిన్ అవర్లో, చాలా పీక్ అవర్ అంటారు కదా మాకు ఐటీలో, ఎలా ఇచ్చారో అయినా కూర్చుందాం. ఫస్ట్ నేను అనుకుంది ఏంటంటే స్థిరంగా ఒక అరగంట కూర్చోవడమే నా ధ్యేయం. అంతకు మించి మనకు మెడిటేషన్ అంటే అప్పుడు ఒక అవగాహన లేదు, దానిలో చేస్తే వల్ల ఉపయోగం కూడా అంతగా లీలగా తెలుసు కానీ అంత లోతుగా తెలియదు. సో అప్పుడు జస్ట్ ఒక అరగంట కూర్చుంటే చాలు అన్న ఒక్క ఆబ్జెక్టివ్ తో అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత 40 రోజులు చేసిన తర్వాత అనుభవాలు అనేసరికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క అనుభవం ఉంటుంది, అంతా ఒకటేలా ఉండదు. నా అనుభవం ఏంటి అంటే స్టార్టింగ్ లో లైఫ్ లో ఏది ఉన్నా కూడా చాలా కృతజ్ఞతా భావం అన్నది ఫస్ట్ అలవాటైంది నా లైఫ్ లో. అప్పటిదాకా కృతజ్ఞత అంటే తెలియదా అంటే తెలుసు, కానీ ఒక అవేర్నెస్ ఇందాక మనకి చంద్ర సార్ చెప్పినప్పుడు అవేర్నెస్ అని చెప్పారు. సో ఒక అవేర్నెస్ వచ్చింది, ఓకే ఎందుకు నేను కృతజ్ఞతగా ఉండాలి, నాకు నాకు ఇంకేదో లేదు, ప్రమోషన్ రాలేదు, లేకపోతే నాకు ఇంకేదో కట్టుకోలేదని ఏడవాలా, లేదా ఉన్నదాంట్లో సంతృప్తి పడాలా, ఎందుకు నేను కంటెంట్మెంట్ ఎందుకు ఉండాలి అనేది ఈ 40 రోజులు చేసిన తర్వాత ఏంటి అంటే ఆ 40 రోజుల యొక్క నా నా లైఫ్ లో బై ప్రోడక్ట్ ఏంటి అంటే, రిజల్ట్ ఏంటి అంటే, వాట్ ఎవర్ ఏది వచ్చినా కూడా నా లైఫ్ లో నేను కృతజ్ఞతా భావంతో ఉండడం స్టార్ట్ చేశాను, ఏదన్నా సరే. సో ఎప్పుడైతే అలా స్టార్ట్ చేశానో లైఫ్ ఏం చేసింది అంటే అలాంటి ఆపర్చునిటీస్ ఇంకా 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 ఎక్కువ ఇవ్వడం స్టార్ట్ చేసిందని నాకు అనిపిస్తుంది లైఫ్ లో. రైట్. సో ఇప్పుడు మనకు కూడా తెలుసు, మీ అందరికి ఎప్పుడో ఒకటే చెప్తా, ఎలెక్సాని వందే మాత్రం చేయమంటే వందే మాత్రమే చెప్తుంది ఎలెక్సా, జనగణ అయితే పాడదు. అలాగే మనం కూడా యూనివర్స్ కి మనం ఏం థాట్స్ త్రో చేస్తున్నామో అదే మనకి తిరిగి వస్తూ ఉంటుంది. అది నేను ఫస్ట్ నేర్చుకున్నది, కృతజ్ఞతాభావం ఎలా ఉంటుంది అన్నది ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇట్ ఇస్ నాట్ థియరిటికల్ గా తెలుసుకోవడం కాదు, ఎక్స్పీరియన్స్ అయ్యాను. అది నా ఫస్ట్ది. అలా డిఫరెంట్ స్టేజెస్ లో డిఫరెంట్ అనుభవాలు వచ్చాయి. కార్పొరేట్ రంగంగా చూస్తే కనుక మెజారిటీ ఇప్పుడు చూస్తే కనుక పింక్ స్లిప్స్ అని, లే ఆఫ్స్ అని, ఇలా కొన్ని పదాలు మనకి ఎక్కువ మీడియాలో జనాలు మాట్లాడుతూ ఉంటారు. నాకు మెడిటేషన్ చేసిన తర్వాత వచ్చిన ఒక మేజర్ అనుభవం ఏంటి అంటే ఈ ఇన్సెక్యూరిటీస్, రేపు పొద్దున్న ఉద్యోగం పోతుందేమో, నాకు ఒక లే ఆఫ్ లో నేను కూడా ఉంటానేమో, ఇలాంటి ఇన్సెక్యూరిటీస్ అయితే ఎప్పుడూ లేదు. దాని నుంచి నేను బయటపడినాను, 100% చెప్పగలను. ఇంకొకటి ఏంటి అంటే మనం టీమ్స్ తో డీల్ చేసే విధానం. ఇంతకు ముందు ఎలా ఉండేది అంటే నేను పెద్ద టీమ్స్ ని లీడ్ చేసినప్పుడు ఎవరైనా టీం మెంబర్ ఒకరు రిజైన్ చేశారనుకోండి, నా ఫెయిల్యూర్ గా నేను అనుకునేదాన్ని. అయ్యో నా టీం మెంబర్ వెళ్ళిపోతున్నాడు అంటే నేను సరిగ్గా చేయలేదు, నేను సరిగ్గా వాళ్ళని ట్రీట్ చేయలేదు, నేను సరిగ్గా ఉంచుకోలేకపోయాను, ఇలాంటివి చాలా నన్ను ఇబ్బంది పెట్టేది. సో ఇప్పుడు నేను అలా అనుకోను. ఒక టీంలో ఎలా ట్రీట్ చేయాలో అది కూడా ఇదొక ధ్యాన అనుభవమే. ఎలా ట్రీట్ చేయాలి, ఒకరు గొప్ప ఒకరు తక్కువ, ఒకరు మేనేజర్ ఒకరు జూనియర్, ఇలాంటివి మాత్రం నాకు కలగలేదు. అది ఒక అనుభవం అని చెప్పొచ్చు నేను. అంటే పెద్ద పొజిషన్ వాళ్ళైతే గౌరవించి, జూనియర్స్ అయితే అంత చులకనగా ఇలాంటిది తారతమ్యం అయితే నేను నా లైఫ్ లో ధ్యాన అనుభవం ఒక వన్ ఆఫ్ ది అనుభవం ఏంటి అంటే ఆ తారతమ్యం అనేది నేను ఎప్పుడు నాలో రాలేదు, ఇన్సెక్యూరిటీస్ రాలేదు, అందరినీ సమంగా ట్రీట్ చేయగలిగినటువంటి ఒకటి వచ్చింది. ఇట్ డజంట్ మీన్ అందరితో నేను మంచిగా ఉండాలి, వాళ్ళు తప్పు చేస్తున్నా చెప్పకూడదు, అలా ఏం లేదు. తప్పు చేసినప్పుడు చాలా నిక్కచ్చిగా చెప్పేదాన్ని, ఇప్పుడు కూడా చెప్తాను. అట్ ది సేమ్ టైం ఎవరైతే బాగా పనిచేస్తున్నారో వాళ్ళని రికగ్నైజ్ చేయడం, నేను రికగ్నైజ్ చేయడమే కాదు వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం, నేను వెనకుంటాను, వాళ్ళని ప్రొజెక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. సో వాళ్ళే హీరోస్ అన్న లెవెల్లో ప్రొజెక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇది ఒకటి నేను గమనించింది. వెళ్ళిపోతున్నారు, లేకపోతే టీం ఫెయిల్ అయింది, అప్పుడప్పుడు మన ప్రాజెక్ట్ లో డెలివరబుల్ ఫెయిల్ అవుతాము, దానివల్ల కుంగిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఇట్ ఈస్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు లెర్న్. మనం దాని నుంచి దాని నుంచి ఒక గుణపాఠం నేర్చుకుంటాం, ఒక పాఠం నేర్చుకుంటాం. గుణపాఠం అంటే ఏంటంటే పాఠం నేర్చుకుంటాం, దానికి ఎలా మళ్ళీ సరిదిద్దుకోవాలో కూడా మనం నేర్చుకుంటాం. ఇది నా కార్పొరేట్ లైఫ్ గా ఉపయోగపడింది. ఇంకొకటి ఏంటి అంటే నేను తప్పు చేస్తే ఇంతకు ముందు ఒక అహంలాగా ఉండేది, ఒక అహంలాగా అమ్మో ఇప్పుడు నేను తప్పు చేశానని చెప్తే నలుగురు చులకన అయిపోతానేమో అన్న ఒక భావం ఉండేది. మెడిటేషన్ చేసేది నాకు అలాంటి భావాలు ఏమీ లేవు. అది ఒక మెడిటేషన్ అవ్వచ్చు, భగవద్గీత నా మీద ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, వయసు రీత్యా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ మెడిటేషన్ చేస్తూ ఉండగా అది కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది.
ఇది నా కార్పొరేట్ లైఫ్లో చేసింది. బట్ దానికి ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉండగా నాకు నెక్స్ట్ మైల్ స్టోన్ నా లైఫ్లో ఏంటి అంటే, ఎందుకు అసలు మెడిటేషన్ చేస్తున్నాము? ఇవన్నీ కూడా నేను చెప్పినవి బై ప్రోడక్ట్స్ అని నా ఉద్దేశం. ఎందుకు చేస్తున్నాము అన్నదానికి చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక ఐఫోన్ కొనుక్కున్నాం, లేటెస్ట్ i17 యాపిల్ 17 ఏదో పెద్ద లేటెస్ట్ వర్షన్ ఐఫోన్ కొనుక్కున్నాం. మనకి తెలిసింది ఫోన్ ఎత్తడం, లేకపోతే ఫోటో తీసుకోవడం, లేకపోతే ఇంకేదో కనెక్షన్. దానికి 1001 ఫీచర్స్ ఉండొచ్చు. అన్ని ఫీచర్స్ మనకు తెలుసా? తెలియవు. తెలిస్తే ఆ ఫోన్ ఇంకా బ్రహ్మాండంగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనలో చాలా అంతర్లీనముగా ఉన్నటువంటి శక్తులు చాలా ఉన్నాయి. ఎందుకు మనం ఈ భూమి మీద పుట్టాము అంటే ఒక డెఫినెట్ గా ఏదో ఒక కార్యం చేయడానికే పుట్టాము. సో మనలో ఏమేమి శక్తులు ఉన్నాయో తెలుసుకోవడానికి, ఎలా అయితే మనం యూజర్ మాన్యువల్ చదువుతామో, ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్ కొంటే ఒక యూజర్ మాన్యువల్ చదివి ఆ ఫీచర్స్ అన్ని వాడతాం. మరి మనలో ఉన్న ఫీచర్స్ ని చదవడానికి ఏ యూజర్ మాన్యువల్ లేదే, మరి ఎలా తెలుసుకోవాలి అన్నప్పుడు నాకేమనిపించిందంటే, మెడిటేషన్ చేయడం వల్ల డోంట్ అని ఇంకోటి ఏంటంటే, సుఖం ఎప్పుడు బయట లేదు, లోపలే ఉంటుంది. హ్యాపీనెస్ ఈజ్ ఆల్వేస్ అన్ ఇన్సైడ్ జాబ్. సో ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తూ చేస్తూ లోపలికి వెళ్తూ ఉంటామో, మన శక్తి ఏంటి, మనలో ఉన్నటువంటి ఏమన్నా తప్పులు ఉంటే ఎలా సరిదిద్దుకోవాలి అన్న ఒక అంతర్మథనం కానివ్వండి, అంతర్యానం కానీ జరుగుతుంది అన్నది నా మేజర్ టర్నింగ్ పాయింట్ అని నేను చెప్తాను నా మెడిటేషన్ జర్నీలో. సో అది ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, అది కార్పొరేటా, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సా, లేకపోతే ఎవరన్నా సరే దాంట్లో ఏం తేడా అనిపించదు మనకి. సో ఇంకొకటి నేను గమనించింది, చంద్ర సార్ని చూడడం అవనివ్వండి, ఈ మెడిటేషన్ అవనివ్వండి, ఈ పిరమిడ్ మాస్టర్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే, మన మన కుటుంబము అంటే నా రక్త సంబంధీకులే కావట్లేదు, మా ఆయన లేకపోతే మా అమ్మ నాన్న వీళ్ళే నా అన్నవాళ్ళు కాదు. మన అనేది కూడా చాలా బయట ఒక ప్రపంచం ఉంది. నిస్వార్థంగా నేను భగవద్గీత చేస్తున్నప్పుడు వన్ ఆఫ్ ది పిల్లర్స్ ఈజ్ నిష్కామ కర్మ. సో నిష్కామ కర్మ చేస్తున్నప్పుడు దాంతో పాటు ధ్యానం ఎప్పుడైతే చేకూరుతుందో, రెండు కంబైన్ అవుతాయో, అప్పుడే పరిపూర్ణమైన సిద్ధి అని చెప్తుంది భగవద్గీత. సో నిష్కామ కర్మ వైపు నెమ్మదిగా అడుగులేస్తున్నా, ఇంకా నాట్ దేర్ యెట్, బట్ స్టిల్ ఒకటి తెలుసు, ఓకే ఇలా వెళ్ళాలి అని తెలుసు. దానికి ఇంపార్టెంట్ వెహికల్ ఏంటి అంటే మెడిటేషన్. ఆ మెడిటేషన్ చేస్తూ చేస్తూ ఉంటేనే మనం లోపలికి వెళ్ళగలం. దాని ద్వారా మనం ఏంటి, మన శక్తి ఏంటి, మనం దాన్ని ఎలా బయటికి తీసుకురావాలి, ఎలా దాన్ని నలుగురితో ఎలా దాన్ని మనం పంచుకోవాలి అన్నది మెడిటేషన్ ద్వారా తెలుస్తుంది. అది నా అనుభవం. సో ఈ రెండు మేజర్గా ఫ్రమ్ కార్పొరేట్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్. అండ్ ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఇందాక మనకి మెడిటేషన్లో చంద్ర సార్ వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు, చంద్ర సార్ చెప్తున్నప్పుడు, గైడ్ లైన్స్ చెప్తున్నప్పుడు, అంతటితో మనం వీ హ్యావ్ టు యూనో ఈ మొత్తం శూన్యం ఉంది, దాంట్లో మనం రికగ్నైజ్ చేసుకోవడం. సో కొంతమంది ఎవరో అడిగారట రమణ మహర్షిని, వేర్ ఇస్ గాడ్, హూ ఇస్ గాడ్, హూ ఇస్ గాడ్, నాకెవరు కనిపించట్లేదు, పరమాత్మ కనిపించట్లేదు అంటే ఆయన చెప్పారంట, కనిపించేదంతా పరమాత్మేనయ్యా అని చెప్పట. నాకు కనిపించట్లేదు పరమాత్మ కళ్ళకి అంటే, కనిపించేదంతా కూడా పరమాత్మే అని చెప్పారు. హూ ఇస్ గాడ్ అంటే హూ ఈస్ గాడ్ అన్నట్టు ఆయన. సో అదొకటి నాకు లెసన్. సో విభూతి అంటారు భగవద్గీత లాంగ్వేజ్ లో, అది చూడటం స్టార్ట్ అయింది నాకు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై మెడిటేషన్ జర్నీ యాజ్ వెల్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తో ఐ కంక్లూడ్. ఎవరో అడిగారట, అంటే ఇప్పుడు మనం ఒక ట్రైన్ లో జర్నీకి వెళ్ళాలనుకోండి, ఒక ఊరు వెళ్ళాలి, స్టేషన్ లో ఇప్పుడు 9 అయింది టైం, 9:30కి ట్రైన్ అనుకోండి, మనం కంప్లీట్ గా సర్దేసుకొని 9 కల్లా మనం స్టేషన్ లో ఉంటే ఏం చేస్తాం, ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాం కదా, ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాం. అదే నేను ప్రిపేర్ అవ్వలేదు అనుకోండి, ఇంట్లోనే ఉన్నాను, ఇంకా నేను ట్రైన్ కి వెళ్ళలేదు స్టేషన్ కి, అప్పుడేమనుకుంటాను, ట్రైన్ ఎంత లేట్ అయితే అంత బాగుంటుంది అనుకుంటాం. సిమిలర్లీ నాకు అనిపించింది ఏంటంటే, వెన్ వీఆర్ రెడీ, మనం కంప్లీట్ గా సంసిద్ధతగా ఉంటే ఏ జర్నీకైనా మనం వీఆర్ ఆల్వేస్ రెడీ. ఆ సంసిద్ధత ఎలా వస్తుంది, మెడిటేషన్ ఒకటి, అంతర్యానం ఒకటి, సత్సంగం ఒకటి, వెరీ ఇంపార్టెంట్, అండ్ స్వాధ్యాయ, దట్ ఈస్ యూ, హూ ఆర్ యూ, ఫస్ట్ అది అధ్యయనం చేసుకోవాలి. ఈ మూడు చేసినప్పుడు
మనం అంటే మూట ముల్లె మొత్తం సర్దుకొని స్టేషన్లో రెడీగా ఉన్నాం. ఏ ట్రైన్ వచ్చినా కూడా మనం వీఆర్ రెడీ. అది ఆ ట్రైన్ ఒక మరణం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ మిజరీ కానీ, అయ్యో ఏమైపోతున్నాను భయం కానీ ఉండదు. సో ఎప్పుడైతే మనం తయారుగా లేమో అప్పుడే ట్రైన్ లేట్ అయిపోతే బాగుండు, ఇలాంటివన్నీ వస్తాయి. సో ఆ సంసిద్ధత, ఆ తయారీతనం అనేది మన మెడిటేషన్ ద్వారా, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ద్వారా, సాధన ద్వారా, సత్సంగం ద్వారా, స్వాధ్యాయం ద్వారా జరుగుతుంది అని నాకు అనిపిస్తుంది. అలా మనం రెడీ ఉన్నప్పుడు వీ కెన్ ఎంబార్క్ ఆన్ ఎనీ జర్నీ అని నేను అనుకుంటాను. అండ్ విత్ వన్ శ్లోక ఐ విల్ కంక్లూడ్ సార్. ఇప్పుడు థాట్ పవర్ గురించి చెప్తున్నారు, థాట్లెస్నెస్, మైండ్ఫుల్నెస్ ఇవన్నీ చెప్తున్నారు. ఎందుకు థాట్లెస్నెస్ ఉండాలి, ఆర్ ఎందుకు మనం పాజిటివ్ థాట్ లో ఉండాలి అంటే, భగవద్గీత సేస్ యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః అని చెప్తుంది. అంటే ఎప్పుడైతే ఈ త్యజత్యంతే ఈ బాడీని మనం వదిలేస్తామో, అప్పుడు ఏ థాట్స్ లో అయితే ఉంటామో నెక్స్ట్ జన్మలకి కూడా ఈ థాట్సే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఆల్ ఆఫ్ ఎ సడన్ నాకు ఆ క్షణంలో నాకు పాజిటివ్ థాట్స్ రావాలంటే కష్టం. సడన్ గా ఆ క్షణంలో రావడం కష్టం. హౌ డు ఐ లీడ్ మై నెక్స్ట్ లైఫ్? నెక్స్ట్ లైఫ్ నేను ఇప్పుడే పునాది ఎలా వేస్తున్నాను? ఈ థాట్లెస్నెస్ ను, ఈ పాజిటివ్ థింకింగ్ తో ఉన్నప్పుడు నేను ఆ చివరి కాలంలో ఎప్పుడైతే ఈ బాడీని నేను వెకేట్ చేయాలో అప్పుడు నేను ఈ భ్రువోర్ మధ్య ప్రాణమాదిశ్య సంయక్ అని చెప్తారు. ఇక్కడ ఫోకస్ పెట్టి ఆయన తలుచుకున్నప్పుడు నెక్స్ట్ జన్మలు కూడా బాగుంటాయి అని. సో ఆ జన్మలు బాగుండాలి అంటే అప్పుడు లాస్ట్ లో రాదు కాబట్టి ఇప్పుడు మనంతా సాధన చేస్తే ఐ థింక్ దట్ జర్నీ విల్ బికమ్ ఈజీ, ఎనీ ఫార్మ్ ఆఫ్ ది జర్నీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. మీరు చెప్తుంటే ఇంకా అలా వినాలనిపిస్తుంది. కాసేపు చెప్పండి ఇంకా. ఏదైనా పాట పాడండి. పాట ఓకే. అంటే భజగోవిందంలో జస్ట్ సింగింగ్ వన్ శ్లోక సార్. మనం ఇప్పుడు మోక్షం అని అందరం అంటున్నాం కదా, మోక్షం మోక్షం మోక్షం. ఏంటి మోక్షం? దేని నుంచి మోక్షం? జనన మరణ సైకిల్స్ నుంచి మోక్షం వస్తే ఏమవుతుంది? మళ్ళీ మనం తిరిగి రాము. సో మళ్ళీ బాధలు, మళ్ళీ ఇవన్నీ ఉండదు అని చెప్తాం. సో భజగోవిందంలో శంకరాచార్య రైట్స్ దిస్, అది ఐఎమ్ జస్ట్ సింగింగ్. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అంటే అమ్మ కడుపులో మనం ఎప్పుడు వెళ్తూ ఉంటాం. సో ఇలా ఈ సైకిల్లో నుంచి బయటపడాలి అంటే యూ హ్యావ్ టు రియలైజ్ యువర్ సెల్ఫ్. ఆత్మ అనాత్మ విచక్షణ రావాలి. పాహి మురారే ఆయన విత్ దట్ కృప అని చెప్తారు. సో అగైన్ మళ్ళీ మళ్ళీ భగవద్గీత అంతా కూడా చెప్పేది ఏంటి అంటే, పరమాత్మ అనేవాడు బయట ఎలా ఉన్నాడో నీలో కూడా ఒక అంశగా, ఒక ప్రత్యేగాత్మ అంటారు ఉన్నాడు. అది నువ్వు రియలైజ్ చేసినప్పుడు దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ ఇంకొకటి కూడా చెప్తుందిట మనకి ఉపనిషత్ ఏంటి అంటే, ఎప్పుడైతే నువ్వు ఆత్మస్వరూపము కాదు అని గ్రహించలేకపోతావు, నువ్వు పశువుతో సమానం అని చెప్తుంది. సో మనం ఆ స్టేజ్ కి వెళ్ళాలి అంటే సాధన ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ జన్మలోనే మన సాధన అన్ని అయిపోతుందా అంటే, ఎవరో అడిగారట నాకు ఈ జన్మలో వచ్చేస్తుందా ముక్తి అంటే, లేదు ఒక 100-200 జన్మల్లో వచ్చేస్తుంది అంటే అమ్మయ్య 100-200 జన్మల్లో వచ్చేస్తుంది కదా అనుకున్నట్టు. ఎందుకు? మనం వీ హావ్ టేకెన్ 86 lakhs బర్త్స్ టు బీ ఇన్ దిస్ స్టేట్ టుడే, టు టేక్ అ హ్యూమన్ ఫార్మ్. ఒక మనిషి జన్మ తీసుకోవడానికి అన్ని లక్షల జన్మలు ఎత్తాం. అలాంటప్పుడు ఈ జన్మ వచ్చినప్పుడు బుద్ధి ఇచ్చాడు దేవుడు, విచక్షణ అనేది ఇచ్చాడు, ధృతితో కన్సిస్టెన్సీ అని చెప్పారు చంద్ర సార్ ఇందాక. సో ధృతి, దట్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ధృతి. బుద్ధి ధృతి ఎప్పుడైతే మనకు ఉంటుందో, అదే ఒక యూనిలాటరల్ ఫోకస్ ఉంటుందో, ఆ పరమాత్మని చేరుకోవడం అంత పెద్ద కష్టం కాదు. కానీ ఆ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఇంద్రియాలోలత్వం నుంచి యూనిలాటరల్ ఫోకస్ పెట్టినప్పుడు ఐ థింక్ ఎస్ ద జర్నీ విల్ బి ఫ్రూట్ఫుల్.
ఎంత బాగా చెప్పారు లతా మేడం. చూడండి ఎన్ని బెనిఫిట్స్ చెప్తున్నారు. నేను చూసిన Yes. లక్ష్మీ మేడం 2020లో ఒకరు, ఈరోజు ఎంత మార్పు, ఎంత ట్రాన్స్ఫర్మేషన్. మేడం వర్డ్స్లోనే ఉంది. వర్క్ సంబంధించి ఎన్ని బెనిఫిట్స్ చెప్పారు. అందరినీ ఈక్వల్గా చూడగలుగుతాము. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఈక్వానిమిటీ. నేను ఇలా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు 2006-7లో పత్రి గారు ఎప్పుడు రెగ్యులర్ బెంగళూరు వచ్చిన మా ఇంటికి వచ్చేవారు. ఇలాగే ఏదో ఆఫీస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆయన గ్రహించి అడిగినప్పుడు, ఆయన ఆఫీస్లో ఈక్వానిమిటీ డెవలప్ చేసుకో, డోంట్ సీక్ సుపీరియారిటీ, సీక్ ఈక్వాలిటీ అన్నారు. సీక్ ఈక్వాలిటీ, నాట్ సుపీరియారిటీ. అంటే నేను ఎక్కువ ఎస్పెషలీ సీనియర్ పీపుల్, నేను ఎక్కువ అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతాను. అది ముందు మనము అందరితో పాటు నేను కూడా ఒకటే అన్న విషయం తెలుసుకుంటే అది చాలా చక్కగా ఉపయోగపడింది నాకు. తర్వాత ఎన్ని చెప్పారు నాకు గుర్తులేవు. మీరు చాలా చెప్తూ ఉంటే అలా వింటూనే ఉన్నాను. మీరు అంతా చక్కగా రాయాలి మేడం, కార్పొరేట్ బెనిఫిట్స్ అవన్నీ. మైండ్ బ్లాంక్ అయిపోయింది మేము వింటున్నాను. అలాగే అక్కడిక్కడ వదిలేస్తున్నాను, నెక్స్ట్ వింటున్నాను నేను. ఓకే. సో మెనీ పాయింట్స్ మరొకసారి వినాలి. మనం ఒక బిజినెస్లో ఉన్న, ఒక వర్క్లో ఉన్న, ధ్యానం ద్వారా వచ్చేటువంటి అద్భుతమైన ఈ బెనిఫిట్స్. ఈ ప్రోగ్రాం ముఖ్యంగా ఇలా ఒక కార్పొరేట్ ఎంప్లాయీస్కి కానీ, నాయకులకు కానీ, వ్యాపారస్తులకు కానీ ఎటువంటి విధంగా ఉపయోగపడుతుంది అనేది. చక్కటి గ్రోత్ ఉంటుంది. అది ఇంకోసారి తెలుసుకుందాం లక్ష్మీ మేడం మాట్లాడుతూ, ఏ విధంగా తన కెరీర్, మీ కెరీర్లో ఎలాగ గ్రోత్ ఉంది మేడం? గ్రోత్ అంటే మీకేంటి, అది ఏ విధంగా జరిగింది మీకు? ఒకరికి ఒకటి ఉంటుంది కదా డెఫినేషన్ గ్రోత్ అంటే. నా దీంట్లో నా డెఫినేషన్ ఆఫ్ గ్రోత్ ఏంటంటే 3-fold. నా డెఫినేషన్ ఆఫ్ గ్రోత్. ఫస్ట్, నేను నిన్న నేర్చుకున్న దానికంటే ఈరోజు ఏమైనా ఎక్కువ నేర్చుకున్నానా? ఫస్ట్ ఇంపార్టెంట్ నా గ్రోత్ డెఫినేషన్. డబ్బు కూడా ఇంపార్టెంటే. నాకు పెరిగిందా, పొజిషన్ పెరిగిందా? పొజిషన్ పెరగడం మళ్ళీ ఇంకొక వేరే ఇది కూడా చెప్తాను. థర్డ్ ఏంటి అంటే, నేను ఎంత ఎక్కువ మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలను, ఎంత ఎక్కువ మందిని ఎంపవర్ చేయగలను, దట్ ఈజ్ ఆల్సో మై గ్రోత్ డెఫినిషన్. ఈ రోజు నా టీం ఒక 20 మంది ఉన్నారనుకోండి, నేను ఆ 20 మందికే ఎక్స్పోజర్ ఇవ్వగలను. నాకు ప్రమోషన్ వస్తే నేను 60 మందికి ఎక్స్పోజర్ ఇవ్వగలను, 60 మందిని ఎంపవర్ చేయగలను. సో దట్ ఈస్ ఆల్సో ద గ్రోత్ డెఫినిషన్ దట్ ఐ గివ్. అండ్ ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు? చూస్తా డెఫినెట్ గా. ఇంకొకటి ఏంటి అంటే, ఇంతకు ముందు టాప్ ర్యాంక్ అంటే మాకు రేటింగ్స్ ఉంటాయి కదా సార్. రేటింగ్స్ లో తక్కువ రేటింగ్ వస్తే చాలా నాకేంటి తక్కువ రేటింగ్, నేను ఇంత బాగా చేశాను, నాకెందుకు తక్కువ రేటింగ్ వచ్చింది అని అది మదన పడిపోయి చాలా రోజులు నా మీద ఇంపాక్ట్ ఉండేది. ఇప్పుడు అసలు లేదు అని చెప్పను, కానీ నాకు లాస్ట్ 2 times ఐ డిడ్ంట్ గెట్ ఎ గుడ్ ర్యాంక్. సెకండ్ టైం గుడ్ ర్యాంక్ రాకపోతే దెర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ ఐ మే లూజ్ మై జాబ్ టూ. సో అప్పుడు నేను వేరే ప్రాజెక్ట్, ఐఎమ్ టెలింగ్ యూ దిస్ సార్, అది యూనివర్స్ కన్స్పైర్స్ అంటారు కదా, అది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో నేను ఆ టైం ప్రాజెక్ట్ మారాను. పాత ప్రాజెక్ట్ వాళ్ళు నాకు పిచ్చి రేటింగ్ ఇచ్చారు. నేను ప్రాజెక్ట్ మారినప్పుడు ఎప్పుడు ఎక్సెంచర్ లో జరగనిటువంటి ప్రక్రియ ఏం చేశారంటే, ఆ ఇయర్ మళ్ళీ కొత్త మేనేజర్స్ కి ఒక ఛాన్స్ ఇచ్చారు. మీ వాళ్ళకి ఏమైనా రేటింగ్ మార్చుకోవాలంటే మార్చుకోండి అని. ఇప్పటిదాకా ఎప్పుడు జరగలేదు ఎక్సెంచర్ లో అలా. అంటే హైక్ సైకిల్ మార్చారు. అదే ఆ టైంలో మేనేజర్స్ అందరికీ ఒక ఆప్షన్ ఇచ్చారు, మీ టీంలో మీకు ఎవరైనా రేటింగ్ మార్చుకోవాలంటే మార్చుకోండి అని. మా ఎండి షీ టుక్ మై కేస్. చాలా పెద్ద గ్రూప్ ఉంటుంది, అరౌండ్ 2,000 to 3,000 పీపుల్. దాంట్లో ఒక 10 members సీనియర్ మేనేజర్స్ ఉంటారు. దాంట్లో షీ టుక్ మై కాస్ అండ్ షీ సెడ్ షీ డజంట్ డిజర్వ్ అ బ్యాడ్ రేటింగ్, షీ ఈస్ అన్ ఎక్స్ట్రాఆర్డినరీ పర్ఫార్మ్ అని చెప్పి నన్ను ఆ దీంట్లో తీసేసి షీ గేవ్ మీ అ బెటర్ రేటింగ్. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇట్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎక్సెంచర్. సో నాకు అర్థమైంది ఏంటి అంటే, నేను అప్పుడప్పుడు అనుకుంటాను, నేను ఉద్యోగం మానేయాలి, అబ్బా నేను ఏదో కష్టపడిపోతున్నాను అని. కానీ అలా వచ్చిన థాట్ వచ్చిన ప్రతిసారి ఏమనిపిస్తుంది అంటే, లేదు,
నువ్వు దీంట్లో ఉండడం వల్ల 2 నువ్వు ఆఫీస్‌లో కూడా ఇన్‌ఫ్లూయెన్స్ కొద్దిగా జనాలకి హెల్ప్ చేస్తున్నావు. కొంతమందిని ఎంపవర్ చేస్తున్నావు. కొంతమందికి ఒక బెటర్ గ్రోత్ ఇవ్వగలుగుతున్నావు. నీ చేతిలో ఉందది. యూ కెన్ హెల్ప్ పీపుల్. యూ కెన్ ఇన్‌ఫ్లూయెన్స్ పీపుల్. యూ కెన్ మేక్ ఎ డిఫరెన్స్ టు సమ్‌వన్స్ లైఫ్. ఐ కెన్ మేక్ ఎ డిఫరెన్స్ ఫర్ మై ఓన్ లైఫ్. ఐ కెన్ కాంట్రిబ్యూట్ టు ద కాజెస్ దట్ ఐ బిలీవ్ ఇన్. నేను నాకు నచ్చిన కాజెస్‌కి నేను నా హితోధికంగా నేను ఏదైనా చేయడానికి ఇది నాకు కావాలి. ఈ ఎనర్జీ సో కాల్డ్ మనీ అనే ఎనర్జీ నాకు కావాలి అన్నది కూడా నేను ఐ ఫెల్ట్ ఇట్. సో ఇది చాలా ఒక ఒక ఎప్పుడు జరగనిది జరిగింది ఎక్సెంచర్‌లో అండ్ ఇట్స్ ఎ మిరకల్ ఫర్ మీ. అండ్ ఇప్పుడు భయపడనేమి ఉద్యోగం పోతుంది అలా ఏం భయం లేదు. ఇంకొకటి ఏంటి అంటే ఏదన్నా సరే ఓకే. నేను అప్పుడు ఇచ్చినప్పుడు ఈ కొత్తగా వచ్చిన ఒక చేంజ్ ఏంటి అంటే ఏదైనా బ్యాడ్ రేటింగ్ వచ్చినప్పుడు నేను చూస్తాను. నేను ఈ జాబ్‌కి 100% ఇచ్చానా లేదా? 100% కాదు. 70% అయినా ఇచ్చానా లేదా? ఈ జాబ్‌కి నేను జస్టిస్ చేశానా లేదా? చేశాను. ఓకే. వాళ్ళు ఇచ్చారా రేటింగ్? దట్స్ ఓకే. దట్స్ ఓకే. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు డిక్టేట్ మై లైఫ్. నా జీవితం ఆ రేటింగ్ వల్ల మారిపోదు. నేను చేయాల్సింది చేశానా లేదా? దట్స్ వాట్ మ్యాటర్స్. అలా. థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ సార్. మనం అందరం కూడా అలా మారాలి. ధ్యానంతో మనం చేసే పని మనం ఎంత అద్భుతంగా చేస్తున్నాము అని ఉంటుంది గానీ, మనం రేటింగ్ మనం ఇచ్చుకోవాలి ముందు. శభాష్ అనుకోవాలి మనం. ఎందుకంటే మనం మనస్ఫూర్తిగా చేశాము, ఇష్టపడి చేశాము. అక్కడితో అయిపోయింది. తర్వాత ఏమొస్తుందనేది దట్ ఈస్ యూనివర్సల్స్ కాల్, నేచర్ కాల్. ఇట్స్ ఓకే. ముందైతే ఆ మొమెంట్స్ అన్నీ చాలా హ్యాపీగా ఉన్నాయి కదా మనకి. అయిపోయాం. రైట్. సో దిస్ ఈజ్ నాకు కూడా చాలా 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 వచ్చింది. మీరు చెప్పినవన్నీ రిఫ్లెక్షన్సే ప్రతి ఒక్కరికి. సో బ్యూటిఫుల్ లక్ష్మి మేడం. థాంక్ యూ థ్యాంక్ సార్. యూ. Giving me this థ్యాంక్ యూ ఫర్ దిస్ అమేజింగ్ షేరింగ్. ఓకే. దీన్ని చక్కగా ఒక విజ్డమ్ నోట్‌లా తయారు చేసి ఇవ్వచ్చు. ఓకే. చూద్దాం. మన టీమ్ సేవప్ అయితే దీన్ని విజ్డమ్ నోట్‌లో ఇటువంటి విజ్డమ్ నోట్‌లు రాయాలి. ఓకే. సో ఫ్రెండ్స్, అద్భుతమైన షేరింగ్ చేసుకున్నాము. ఏమి సుమలత గారు, వాట్ డు యూ సే? మీరు కూడా జాబ్ చేస్తున్నారు కదా? అన్మ్యూట్ చేయండి ఫస్ట్. Yeah. Thank you, Chandra sir, and thank you, Lakshmi madam. Your sharing is inspiring me, and I am a kind of person. నాకు చాలా భయం ఎక్కువ అన్నమాట. ఎవరితోన్నా మాట్లాడాలన్నా ఏమన్నా చేయాలన్నా. కానీ మీ వర్డ్స్ ఎలా అంటే ఇట్స్ నాకు చాలా ఇన్స్పైర్ చేసాయి అన్నమాట. అంటే మనం ఏమైనా చేయొచ్చు మన మైండ్ పవర్తో అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ చంద్ర సార్, మాకు చంద్ర సార్ వచ్చినాక మా లైఫ్ చాలా అంటే అమేజింగ్ గా చేంజ్ అయిందనమాట. నేను ఇది మెడిటేషన్ కి ముందు మెడిటేషన్ కి తర్వాత లైఫ్ చూసుకుంటే అంటే చాలా చేంజెస్ నా లైఫ్ ఎలా తీసుకెళ్ళింది అనేది నేను ఊహించలేనమాట. అంత అద్భుతంగా ఉంది. అండ్ చంద్ర సారు అని మేడము అలా మమ్మల్ని గైడ్ చేసుకుంటూ వచ్చారు. అండ్ మిమ్మల్ని అప్పటి నుంచి చూస్తా ఉన్నాను. మీరు కూడా మాకు చాలా ఇన్స్పిరేషన్. ఇప్పట్లో భగవద్గీత శ్లోకాలు నేర్చుకొని అందరికీ టీచ్ చేస్తున్నారు. అదొక మంచి మంచి పని అని అదే నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. బట్ నాకు ఇంకా అంత రాలేదేమో, ఇంకా నాకు సరైన ప్లాట్ఫామ్ దొరకలేదు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ యువర్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సుమలత గారు. ఎస్ లతా మేడం. లక్ష్మి మేడం చాలా చాలా బాగా చెప్పారు. ఇదే చంద్ర సార్ అన్నట్లు ప్రతి ఒక్కళ్ళకి అనుభవంలోకి వచ్చేది జాబ్ అంటే జాబ్ అనే కాదు. ఏ పనైనా జాబే అనుకుంటాను నేనైతే. ఆఫీస్‌కెళ్ళి ఒక ఐటీలో జాబ్ చేస్తేనో, లేపోతే ఏదో ఒక జాబ్ లాగా అలా అని కాదు. ఈవెన్ ఇంట్లోది కూడా మనం చేసేది ఒక పని. దానికి కూడా మీరు చెప్పించి మంచి అవగాహన తీసుకొచ్చేది. చాలా వరకు నేను రియలైజ్ అయినవి మీ దగ్గర నుంచి మళ్ళీ నేను వింటున్నట్లుంది. అంటే నా మైండ్‌లో నుంచి మీ దగ్గర నుంచి వింటున్నట్లుందనమాట నాకివాళ. ఆహ్, చా ఇట్ వాస్ వెరీ వండర్‌ఫుల్ అండి. అంటే ఆహ్,
ఎట్లా అంటే మనము నేర్చుకుంటుంటాము. అందరితో సజ్జన సాంగత్యం ఇంపార్టెంట్ అని చంద్ర సార్ ఎప్పుడు అంటుంటారు గదా! ఇదొక రీజన్ అన్నమాట. ఇప్పుడు మీరు చెప్పింది నాకు మళ్ళీ నన్ను నేను రిమైండ్ చేసుకుంటుంటాను. నేనెలా చేంజ్ అయ్యాను? ఏంటి? అనేసి. ఆ కన్వర్జేషన్స్ లేకపోతే మర్చిపోతుంటాం. మనం ఏంటి అనేది మర్చిపోతుంటాం. అది నాకైతే ఎప్పుడు అంటే నేను ఒక స్టెప్ వెనక్కేసినప్పుడు మళ్ళీ నన్నెవరో వెనక నుంచి పుష్ చేయడానికి ఇలాంటి కన్వర్జేషన్స్ తెస్తున్నట్లు ఉంటదనమాట. దట్స్ వాట్ ఐ ఫీల్. ఇట్ వాస్ వెరీ వండర్‌ఫుల్ అండి. నాకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఒక్కటే కాదు, చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అందరికీ మీరు షేర్ చేసుకున్నారు. దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. అండ్ యాహ్! థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో యెస్. ఎవరో ఒకరు పుష్ చేయాలి. ఇటువంటి కాన్వర్జేషన్ పుష్ చేస్తాయి. టీఎంసీ అవును. ఛానల్ ఇలా రోజుకి ఇటువంటి కాన్వర్జేషన్ ఎన్నో పుష్ చేస్తుంది. ఎన్నో యెస్ కాన్వర్జేషన్ అండి. ఇటువంటివి. యెస్. వేణు, నీతో కంక్లూడ్ చేద్దాం. వినిపించట్లా. లక్ష్మి మేడం మీ వాయిస్ తక్కువ వస్తుంది నాయన. అది కానీ పిఎంసి కూర్చున్నా పిఎంసిలో బాగానే వస్తుంది సార్ వాయిస్, కానీ ఇక్కడ ల్యాప్టాప్ ఏమో. బట్ సార్ చాలా సంతోషం సార్, లక్ష్మీ మేడం అనుభవంలో ఆమె ఎప్పుడిన్నా కానీ చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీ మేడం మా ఫస్ట్ ఫెసిలిటేటర్, సో అది మర్చిపోలేను నేను ఎప్పుడు. విక్కీని చాలా వరకు నేను ఇంకా దగ్గరికి రా, ఇంకా దగ్గరికి రా. అప్పుడు విక్కీని ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలంటే మేడము ఫస్ట్ ఎంకరేజ్ చేసి, అవును షేర్ చేపిద్దాం క్లాసులో అని చెప్పి మేడమే ఎంకరేజ్ చేశారు అప్పుడు విక్కీని కూడా. సో అలా నేను ఎప్పుడు మర్చిపోలేను లక్ష్మీ మేడం అని, ఎందుకంటే నా మొదటి ఫెసిలిటేటర్. సో అలా స్టార్ట్ అయింది మా జర్నీ. సో మేడం అనుభవం ఎప్పుడు చాలా అంటే ఇంకా వినాలని ఉంటుంది. భగవద్గీత కానీ చాలా వరకు ఈ మేడం కి చాలా మంది అంటే నేను సాక్రమెంటల్ ఒక అబ్బాయిని క్లాసులు వినమన్నాను భగవద్గీత క్లాసులు. ఎప్పుడు చెప్తుంటాడు లక్ష్మీ మేడం గురించి. లక్ష్మీ మేడం ఎంత బాగా చెప్తారో భగవద్గీత క్లాసులు అని. ఆ అబ్బాయి కూడా కొన్ని రోజులు అడిక్ట్ అయ్యాడు అనమాట. సో అంత బాగా చెప్తారు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మిమ్మల్ని చూస్తే ఎప్పుడు నేను అదే ఇన్స్పైర్ అవుతా ఉంటాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, నాకు ఆపర్చునిటీ వచ్చినందుకు. థ్యాంక్ యూ లతా మేడం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వేణు. సో థ్యాంక్ యూ ఆల్. సో మళ్ళీ రేపు కలుసుకుందాము. సమయం చాలా దాటింది. అయితే ఎవరైనా ఇప్పుడు ఈరోజు ఉన్న దాని గురించి ఏమైనా మీ రెస్పాన్స్ ఏమైనా ఉంటే ఫీల్ ఫ్రీ టు రైజ్ హ్యాండ్స్. ఒక 5 నిమిషాలు ఉందాము. అదర్వైజ్ రేపు మళ్ళీ 7:30 కలుసుకొని సండేస్ ఏం చేస్తామంటే ఈ ప్రోగ్రాంలో ఒక లాంగ్ మెడిటేషన్ చేస్తాం. ఓకే, కొద్దిగా దీర్ఘంగా 1:75 మినిట్స్ ఉంటుంది. చక్కగా మెడిటేషన్ చేస్తాము. అందులో ఒక చిన్న ప్రాసెస్ నేర్పుతాను రేపు. లై డౌన్ సెగ్మెంట్ అని ఒకటి ఉంటుంది. అది కూడా కొద్దిగా బాగా రిలాక్సింగ్గా ఉండడానికి మెడిటేషన్ అది చేస్తాము. సో రేపు 7:30కి మళ్ళీ కలుద్దాం డియర్ ఫ్రెండ్స్. సో ఎనీవన్ ఒక 1 or 2 పీపుల్ షేర్ చేయాలంటే హ్యాండ్ రైజ్ చేయండి. అదర్వైజ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం గారికి ఏమైనా క్వశ్చన్ ఉన్నా, ఆవిడ చెప్పిన దాని గురించి ఏమైనా మీరు స్పందించాలన్నా, ఎనీబడి. ఎస్ అనిల్ కుమార్ గారు అన్మ్యూట్ చేసుకోండి. హ్యాపీ ఈవినింగ్ సార్. అనిల్ గారిని ప్రమోట్ చేయమా ప్యానలిస్ట్గా ఒకసారి సార్. ప్యానలిస్ట్గా ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు మీరు వీడియో స్టార్ట్ చేయొచ్చు అనిల్ గారు, వీలైతే. ఎస్ చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ లక్ష్మీ మేడం అండ్ లతా మేడం గారు. దిస్ ప్లాట్ఫామ్ ఇదైతే ఏదైతే ఆపర్చునిటీ మీరు ఎంతమందికి ఇస్తున్నారో ఇది చాలా అద్భుతంగా ఉందండి. బుద్ధ సిఓ నుంచి అయితే ఇది ఓన్లీ మెడిటేషనే కాకుండా ప్రీవియస్ సీనియర్స్ నుంచి మంచి ఎక్స్పీరియన్స్ అందజేస్తున్నారు. సో దాని నుంచి మళ్ళీ ఇంకా ఎక్కువ మనం దీంట్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకుంటూ మనం ఇంకా ముందుకు ఎలా తీసుకోవాలి, ఒక ఇన్స్పైర్ కావడానికి మంచి ప్లాట్ఫామ్ లాగా ఉంది ఈరోజు
లక్ష్మీ మేడం గారు చెప్పింది ఏంటంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎలా చేయాలో సతమతం అయిపోతుంది. అదే మనకు ఎవరైనా ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పినప్పుడు దాని గురించి చాలా క్లారిటీ వస్తుంది అండ్ చాలా ఈజీ అవుతుంది. మనం ఒక్కరిమే మనం ఏదైనా ఏదైనా దానికి సొల్యూషన్ చేయాలన్నా ఎలా హ్యాండిల్ చేయాలని తెలుసు. అది చాలా టైం ఎక్కువ practicing breath mindfulness meditation. వాట్ ఏం సాయి ఏం చేస్తున్నావు? ఓకే చెప్పండి. కానీ సీనియర్స్ నుంచి మనకి ఒక సపోర్ట్ లాంటిది వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ ఇలాంటిది ఉంటే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. మనం మన వే చాలా తొందరగా అచీవ్ చేసుకోవచ్చు. అండ్ అలాంటి ఎక్స్పీరియన్స్ లక్ష్మీ మేడం గారు చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. వారి అనుభవంలో, వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ లో, తర్వాత పర్సనల్లీ వెల్ హ్యూమన్ బీయింగ్. గీత అందరికి షేర్ అంటే గీత నాలెడ్జ్ చాలా తక్కువ మందికి తెలుసు. అండ్ దాన్ని పంచడం అన్నది ఇంకా మనం చదవడమే ఎక్కువ ఇప్పుడున్న కల్చర్లో. కానీ దాన్ని ఇంకా తెలుసుకొని 10 మందికి షేర్ చేస్తున్నారు కదా, అది చాలా ఇట్స్ వెరీ గ్రేట్ఫుల్ థింగ్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. Yeah, thank you very much, sir. Thank you both of you. I'm sorry anything is వెరీ నైస్ సార్, వెరీ నైస్. థ్యాంక్ యూ. అలా షేర్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ రేపు కలుసుకుందాం అయితే. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు సెషన్కి జాయిన్ అయిన అందరికీ మళ్ళీ రేపు కలుద్దాము సేమ్ టైం. అయితే రేపు చంద్ర సార్ అన్నట్టు లాంగ్ మెడిటేషన్ ఉంది. సో తప్పకుండా జాయిన్ అవ్వండి క్లాస్కి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.